శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒక్కరోజే సమయం ఉంది బిడ్డ, ప్రమాదం పొంచి ఉంది, నిర్లక్ష్యం చేశావంటే నేను కూడా ఏమీ చేయలేను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ఏదైనా సరే ఈ ఒక్కరోజే సమయం ఉంది కాబట్టి నా మాట కాస్త నిర్లక్ష్యం చేయకుండా వినమ్మా. నువ్వు బాధపడాల్సిన అవసరం అస్సలు ఉండదు ఆ తర్వాత. కాబట్టి నువ్వు బాధపడకుండా ఉండాలంటే నీ సాయి చెప్పే సందేశం జాగ్రత్తగా చివరి వరకు విను తల్లి. నీ జీవితమే మారుతుంది. అవునమ్మా, నీ జీవితంలో సుఖ సంతోషాలు రాబోతున్నాయి. అలాగే వెలుగుని నింపబోతున్నాను. ఒక 10 నిమిషాల్లో నువ్వు మంచి అదృష్టాన్ని పొందే మార్గాన్ని కూడా చెప్తాను. జాగ్రత్తగా వింటావు కదా. నీ బాబా మాటలు ఎప్పుడు కూడా పొల్లిపోవని నీకు తెలుసు కదా. కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా, ధైర్యంగా, నమ్మకంగా విను. ఏంటి బాబా, ప్రమాదమని ఆశ్చర్యంగా అడగవచ్చేమో. ఇప్పుడు నువ్వు పడుతున్న బాధలు కాకుండా కొన్ని రకాలైనటువంటి కొత్త బాధలు, కొత్త సమస్యలు నీ జీవితంలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. నేను చెప్తున్నాను కదా. కాబట్టి ఆ అవకాశాన్ని నువ్వు అదేంటో తెలుసుకొని అది రాకుండా ఈ అవకాశం నీ చేతిలోనే ఉంది తల్లి. నీ జీవితంలో రాబోయే కొత్త సమస్యలు, కష్టాలు అస్సలు నీ దగ్గర రానివ్వద్దు. ఎప్పుడైనా సరే కష్టం అనేది వస్తున్నప్పుడు ఆ కష్టం నుంచి తప్పించుకునే మార్గం నీకు తెలిస్తే ఆ యొక్క కష్టంలో నీకు ఎలాంటి ఇబ్బందులు కలవు కదా. అసలు ఆ కష్టమే నీ దగ్గరికి రాకుండా చేసే మార్గం నీకు తెలిసింది అంటే నీకు అసలు ఎలాంటి బాధ, దిగులు అనేది ఉండదు. అవును కదమ్మా. అలాగే నువ్వు నీ దగ్గరికి రాబోతున్నటువంటి యొక్క ఇబ్బందులు నిన్ను పూర్తిగా బయటపడేయడానికి, నీ కష్టం నీ వద్దకు రాకుండా చేయడానికి నేను ఈరోజు ఒక మార్గాన్ని చెప్తాను. ఇక నువ్వు దానికి సరైనదిగా 1 రోజు మాత్రమే సమయం ఉందమ్మా. అంటే 1 రోజు సమయం అనేది నువ్వు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అలాగే అర్థం చేసుకుని ఆచరించాల్సిందే. ఇక నీ లైఫ్లో మంచి రోజులు రావాలంటే అది నువ్వు విని తీరాలి తల్లి. నీ కర్మలకు కూడా కారణం ఇదే. అంటే నువ్వు పడుతున్న బాధలకి, కష్టాలకి, సమస్యలకి, కర్మలన్నిటికీ కూడా కారణాలన్నీ కూడా ఇవే తల్లి. నువ్వు విను. అదృష్టం పొందే మార్గం నీకు జాగ్రత్తగా చెప్తాను. నీ జీవితం అనేది ఒక మంచి రోజు రాబోతుంది. నీ బాబా చెప్పే సందేశం నువ్వు ఆఖరి వరకు విన్నావంటే నీ యొక్క జీవితం అద్భుతంగా మారుతుంది. అలాగే నీ కర్మలకి అంతం కూడా మారిపోతుంది. నీ కర్మలకు అంతం నీదే. 1 రోజులో నీ జీవితం అనేది మంచిగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఇంకా కూడా నీ మనసులో ప్రశ్నలు ఉన్నాయా? ఇకపై వాటికి సమాధానం దొరుకుతుందమ్మా. నీకు అన్నీ కూడా అందిస్తాను కదా. నీకు లక్ష్మీ స్థిరనివాసం కూడా ఉండబోతుంది. నీ జీవితంలో ఇప్పుడున్నది ఎక్కువగా ఆర్థిక సమస్యలే కదా. ఇక ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. నీకు ఎంత ధనమైతే కావాలో, ఎంత ధనమైతే అవసరమో ఆ ధనాన్ని నువ్వు సంపాదించుకోబోతున్నావు. నీ చేతులారా నువ్వు దాన్ని సంపాదించుకోగలుగుతున్నావమ్మా. అంతకుమించి శుభవార్త ఏం కావాలో చెప్పు. ఇంకా నీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా నీకు మంచిగా సలహాలు ఇస్తారు. అలాగే బాగా సపోర్ట్ చేస్తారు. అవును బాబా, అది జరిగితే అంతకన్నా నాకేం కావాలో చెప్పు బాబా అని అంటావేమో. అప్పటి వరకు నాకెవరూ తోడలేరని నువ్వు వాపోతున్నావు కదా. ఈ విషయం నాకు తెలుసు కాబట్టి ఇప్పటి వరకు నీకు ఒక్కరు కూడా మాట సహాయం కూడా చేయలేదు కదా. నీ బాబాకు తెలియకుండా ఉంటుందా? ఉండదు కదా. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దగ్గర వరకు అందరూ నీతో అనుకూలంగా ఉంటారు. అలాగే నీ వైపు నిలబడతారు. అలా అనేక మంచి విషయాలు చెప్తున్నాను కదా. చెడ్డ విషయాలు ఎందుకు బాబా చెప్పడం అనుకుంటావేమో. జీవితం అంటే మంచి చెడులు కలయిక తల్లి. అది సాహసమే కదా. జీవితం అంటే మంచి ఉన్న చోట అంటే చెడున్న చోటే మంచి చెడులు కూడా ఉంటాయి కదా. ఏదైనా సరే మంచి వచ్చినా వెంటనే పొంగిపోకు. అలాగే చెడు రాగానే కృంగిపోకు. బాధపడుతూ అక్కడే ఆగిపోకు. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే అది దైవ నిర్ణయంగా భావించు. అవి నీ కోసమని భావించు.
అప్పుడే నీ జీవితం తప్పకుండా మారుతుంది. నేను చెప్పిన ఒక్క రోజులో నీ జీవితం అనేది మారుతుందమ్మా. అంటే నీకు నమ్మకం కుదరడం లేదు కదా? అయితే కాస్త ఆగి కాస్త ఓపిక పట్టి చూడు. ఇప్పటి వరకు నువ్వు పడుతున్న బాధల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది. వాటన్నిటి కూడా పరిష్కారం దొరకబోతుందమ్మా. నీ యొక్క ఇబ్బందులన్నింటినీ కూడా ఫుల్ స్టాప్ పెట్టే రోజు వచ్చేసింది. ఇక భయపడాల్సిన పని లేదమ్మా. అసలు వెనకడుగు వేయాల్సిన పని ఎందుకు చెప్పు? ఇక నీ తోటి వారందరూ కూడా నీకు సహాయం చేయబోతున్నారు. అవును కదమ్మా. ఇక నీకు మొదటి విషయానికి వచ్చేద్దామా తల్లి. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నీతో ఉన్న వాళ్ళే నిన్ను కొంతమంది మోసం చేయాలని చూస్తున్నారు. అది అంత మంచిగా ఉన్నట్టుగా నన్ను మోసం చేయాలని చూస్తున్నారంటే అందరూ నాతో బాగుంటారా అనుకోవచ్చు. అసలు చెప్పాలంటే అది నీ మంచితనమేనమ్మా. వాళ్ళకు ఒక ఆయుధంగా ఉపయోగపడింది. అతి మంచితనమే ఎక్కువైంది కాబట్టి వాళ్ళు ఇంకా ఇంకా బాధ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవమ్మా. అదే నీ మంచితనం. ఎప్పటికైనా సరే పరమ ప్రమాదకరమని గుర్తుపెట్టుకో. అంత ప్రమాదకరమైన వస్తువు నీ దరిదాపుల్లో కూడా ఉండనివ్వద్దు. నీ చుట్టుపక్కల కానివ్వండి, రూమ్మేట్స్ కావచ్చు, హాస్టల్లో ఉన్నవారు పనిచేసే చోట కావచ్చు, వ్యాపారంలో ఎక్కడైనా సరే నిన్ను కొంతమంది దెబ్బతిన్న చూస్తూ ఉండొచ్చు. అలాంటి వారితో నువ్వు వీలైనంత త్వరగా దూరం ఉండాలి. తర్వాత నువ్వే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇబ్బందులు నీకు ముందుగా రాకుండా ఉండాలని హెచ్చరిస్తున్నాను తల్లి. అలా నేను ఏదైనా సరే నీ కష్టాలు సమస్యలు కేవలం నీకు నువ్వే చూసుకోవాలి, నువ్వే తీర్చుకోవాలి. నేను దారిని మాత్రమే చూపిస్తాను. ఆ దారిలో ఎలా నడవాలి, ఎలా వెళ్ళాలి నువ్వే తెలుసుకోవాలి. నీ సత్తా నీకుందని నాకు తెలుసమ్మా. ఆ సామర్థ్యం కూడా నువ్వు తెలుసుకో. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వెయ్యొద్దు. అస్సలు తగ్గవద్దు బిడ్డ. నా అనే వాళ్ళందరూ నీకు వచ్చి ఏమి పెట్టరు కదా. నువ్వు ఒక విషయాన్ని గుర్తుంచుకుంటే చాలు. జీవితంలో ప్రతీది కూడా నీ సొంతం అయిపోతుందమ్మా. కాబట్టి ఏం చెప్పినా సరే నువ్వు అస్సలు పట్టించుకోకు. నీ దారిలో నువ్వు వెళ్ళిపో. నీ బాబా నీకు తోడుగా నీ వెనకనే ఉంటానమ్మా. హాయిగా మనస్ఫూర్తిగా వెళ్ళు. ఇక నీకు ఎవరు వచ్చినా సరే అడ్డే ఉండదు. నీకోసం ఏ చేసినా సరే చెడు చేసిన వాళ్ళని అస్సలు పట్టించుకోకు. దూరంగా జరిగిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయావంటే నీ జీవితం ఖచ్చితంగా బాగుంటుంది బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.